దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధులారా, ఒక లక్ష్యాన్ని దేన్నైనా పొందాలి అని అనుకున్నప్పుడు ఆ లక్ష్యం మీద పూర్తి ఏకాగ్రత కావాలి. దాన్ని సాధించడానికి చేసే సాధనలో రకరకాలైనటువంటి ఒడిదుడుకులు వస్తుంటాయి. కొన్ని అనుకూలంగా వస్తాయి, కొన్ని ప్రతికూలంగా వస్తాయి. అనుకూలంగా వచ్చిన వాటిని చూసి తను ఏదో పెద్ద సంతోషపడిపోవడం కానీ, ప్రతికూలంగా వచ్చిన వాటిని చూసి దిగులు పడిపోవడం కానీ, ఇవి రెండూ లేకుండా ఉండగలిగితే లక్ష్యాన్ని ఆయన త్వరగా చేరగలుగుతాడు. లేదు, మధ్యలో వచ్చే వాటిని చూసి ఎక్కువగా తను సంతోషపడితే ఆ సంతోషపడినప్పుడు వాటిని పెంచుకోవాలి అని అనిపించడం, దానివల్ల లక్ష్యంలో కొంత ఆలస్యం కావడం, లేదా ఒక్కొక్కసారి లక్ష్యం నుంచి పూర్తిగా తప్పిపోవడం. అదేవిధంగా తనకి అయిష్టమైనవి, తగనివి ఏదైనా ఒకవేళ ఎదురైతే వాటి విషయంలో తనకి మానసికమైనటువంటి ఒక కష్టమో, నష్టమో, ద్వేషమో ఇలాంటివి ఏర్పడితే ఏమైనా సరే అవి తొలగించుకోవాలి అని వాటి వైపు దృష్టిని పెట్టినట్టయితే ఆ రకంగా కూడా తన లక్ష్యం చేరడంలో వెనకపడ్డం, లేదా లక్ష్యం నుంచి పూర్తిగా తప్పిపోవడం కానీ జరగడానికి అవకాశాలు ఉంటాయి. 2వ అధ్యాయంలో భగవద్గీతలో ధ్యాయతో విషయాన్ పుంసః సంగస్తేషూపజాయతే అని ఆరంభం చేసి లక్ష్యానికంటే ఇతరమైన విషయాలని, అవి వచ్చినా పోయినా ఎలా ఉన్నప్పటికీ కూడా వాటి యందు కనుక దృష్టి పెట్టినట్టయితే, వాటిని తలుస్తూ ఉన్నట్టయితే క్రమంగా వాటి మీద శ్రద్ధ పెరగడం, పెరిగిన శ్రద్ధతోటి దాన్ని తొలగించాలనో పొందాలనో దానివైపు వీడు ప్రయత్నం ప్రారంభించడం, అది సవ్యంగా సాగకపోతే అది కోపానికి దారితీయడం, కోపం వల్ల ఆలోచన శక్తి నశించడం, ఆలోచన శక్తి నశిస్తే లక్ష్యం వైపు నుంచి వెనక్కి మరడం, చివరికి అది ఎక్కడి దాకా వస్తుంది అని చెబుతూ బుద్ధినాశాత్ ప్రణశ్యతి. ప్రణశ్యతి అనుకున్నది ఒకటైతే వీడు చేరేది మరొకటి అవుతుంది. కావలసినటువంటి దాన్ని పూర్తిగా వీడు మర్చిపోయి దాంట్లోంచి పూర్తిగా వెనుతిరిగేటటువంటి స్థితి ఏర్పడుతుంది సుమా అని అక్కడ చెప్పాడు. దీన్నే మనకి 5వ అధ్యాయంలో ఒక క్రమంలో
కాస్త మరింత స్పష్టంగా వివరిస్తూ మనిషికి సమదృష్టి ఏర్పడడం అనేటటువంటిది ఎప్పుడు కూడా ఆత్మ సాక్షాత్కారానికి లేక ఆత్మజ్ఞానం చక్కగా కలగడానికి అవకాశం కలిగిస్తుంది. ఈ సమదృష్టిని సాధించాలంటే ఏం చేయాలి అనడానికి 20వ శ్లోకం దగ్గర నుంచి కొన్ని మెట్లని చెప్పాడు ఆయన. అంటే మొట్టమొదటి పై మెట్టు, ఒకవేళ అది సాధ్యం కాకపోతే దాని కింద ఇంకొక మెట్టు, అది సాధ్యం కాకపోతే దాని కింద ఇంకొక మెట్టు, ఇలాగా పైనుంచి మెట్లని కిందకి తీసుకొస్తున్నాడు స్వామి. బహుశా ఇది కృష్ణుడి యొక్క క్రమం అయి ఉంటుంది. 2వ అధ్యాయంలోనే స్థితప్రజ్ఞుడి దశలను గురించి వివరించాడు ఆయన. స్థితప్రజ్ఞుడు ఎట్లా ఉండును? అర్జునుడు ఆ ప్రశ్న వేశాడు. ఆయన మనం ఎట్లా గుర్తించాలయా? ఏం చేస్తూ ఉంటాడైనా, ఎలా చేస్తూ ఉంటాడైనా, దాని గురించి నాకు కొంచెం వివరించవా అని అడిగాడు ఆయన. దానికి సమాధానం చెప్తూ మొట్టమొదటి పూర్తిగా పరిపక్వమైనటువంటి స్థితప్రజ్ఞత కలిగిన వ్యక్తి ఎలా ఉంటాడు అనే విషయాన్ని చెప్పాడు ఆయన. ఆత్మన్యేవ ఆత్మనా తుష్టః స్థితప్రజ్ఞ. వాడికి ఇంకా మనస్సులో మరొకటి ఏమీ ఉండదు, తనని గురించి తప్ప ఇతర ఆలోచనే వాడికి ఉండదు. అలాంటి వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు. అంత స్థితి రాకపోతే ఏం చేయాలి? దానికి ముందుండే ఇంకొక స్థితి చెప్తానన్నాడు ఆయన. వీతరాగ భయ క్రోధ స్థితధీహి. వాడిలో భయం కానీ క్రోధం కానీ లేదు, ఏదైనా ఒక విషయంలో అనురాగాదులు కానీ ఇలాంటివి లేకుండా ఉండాలి. అది ఎప్పుడు వస్తుంది? అది తనకి కష్టం కలిగించే వస్తే మనస్సులో ఉద్వేగం చెందకూడదు. ఉద్రిక్తత మనస్సులో, బయటికి కాకపోవచ్చును, కానీ మనస్సులో కూడా వాడు ఉద్రేకం కలగద్దు. తనకి అనుకూలమైన వచ్చినట్లయితే పైకి చెప్పకపోవచ్చు, కానీ మనస్సులో ఒక రకమైనటువంటి అది కూడా ఒక రకమైన ఉద్వేగమే. అయితే ఇది అనుకూల ఉద్వేగం, అది ప్రతికూల ఉద్వేగం. ప్రతికూల ఉద్వేగం అయితే దాన్ని మనం ఉద్రేకం అంటాం. దాన్ని అనుకూలంగా వచ్చేటైతే అది అతి ఆనందం అని అంటాము. బట్ ఇవి రెండు కూడా ఉండద్దు. దుఃఖేషు అనుద్విగ్న మనః సుఖేషు విగత స్పృహ అని దానికి ముందుండేటట్టు, దానికి ఇంకా కొంచెం కింద ఉండేటట్టు ఒక మెట్టు చెప్పాడు. అది కూడా కష్టమేనా అంటే దానికంటే ఇంకా కొంచెం కింద ఉండే మెట్టు చెప్పాడు. నా అభినందతి నా ద్వేష్టి. దేని యందు కూడా వాడు స్నేహాన్ని పెట్టుకోకూడదు. పని చేస్తూ ఉండాలి, వస్తువులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ సర్వత్ర అనభిస్నేహ తత్ ప్రాప్య శుభ అశుభం. ఒక్కొక్కసారి తను కొందరికి సుఖం కలిగే పనులు చేయాల్సి వస్తుంది, ఒకసారి కొందరు దుఃఖం కలిగే పనులు చేయాల్సి వస్తుంది. ఒకడు తప్పు చేస్తే వాడిని పనిష్ చేయాల్సి వస్తుంది, ఒప్పు చేస్తే వాడిని ప్రైజ్ చేయాల్సి వస్తుంది. అవి ఎలాగూ చేయక తప్పదు కనుక పని జరగడానికి అవి చేయాలి. కానీ తనకి అనుకూలమైనది వస్తే పదే పదే దాన్నే ఊరికే తలుచుకుంటూ కూర్చోవడం, ప్రతికూలం వస్తే దాన్నే మాటి మాటికి తలుచుకుంటూ కూర్చోవడం, ఇది చేసిన వాడి మీద మనసులో ఒక రకమైనటువంటి ద్వేషాన్ని, పగని పెంచుకోవడం, ఇది అనుకూలమైనది చేస్తే వాడి విషయంలో ఒక రకమైన మానసికమైనటువంటి అనురాగాన్ని పెంచుకోవడం, ఇలాంటివి లేకుండా అనభిస్నేహత్వం అంటే వాడి యందు అతి ప్రేమ, అతి స్నేహం ఇది లేకుండా ఉండగలగడం మంచిది. అది కూడా కొంచెం కష్టమే కానీ అని అడిగినప్పుడు దానికంటే ముందుండే మరొక స్థితిని చెప్పాడన్నమాట. అంటే ఆరంభంలో 1వ మెట్టు, 2వ మెట్టు, 3వ మెట్టు అలాగా పైకి కాకుండా మొదటిదా పైది చెప్పి, అది ఒకవేళ నీకు చేత కాకపోతే దాని ముందుది, అది చేత కాకపోతే దానికి అంతే కిందది, దానికి కూడా ఇంకా నీకు ఓపిక లేకపోతే అంతకంటే ఇంకా మొదటిది, ఇలా చెప్తాడు ఆయన. 12వ అధ్యాయంలో భగవత్ ప్రేమను గురించి చెప్పేటప్పుడు కూడా ఇదే క్రమంలో మెల్లిగా పైనుంచి కిందకి తీసుకొస్తాడు. కృష్ణుడికి ఎప్పుడు బహుశా అదే అలవాటు అయింది.
అంటే మామూలుగా 1వ తరగతి 2వ తరగతి 3వ తరగతి కాకుండా 10వ తరగతి చేత కాకపోతే 9, కాకపోతే 8, కాకపోతే 7, కాకపోతే 5, కాకపోతే 3, కాకపోతే 1, ఇలాగ పైనుంచి కిందకి తీసుకొచ్చేటటువంటి ఒక ప్రక్రియ ఆయనకి ఇది సహజమై ఉంటుంది, అది అలవాటు అయి ఉంటుంది. అదే క్రమంలో 5వ అధ్యాయంలో కూడా సమదృష్టి, ఇది ఆత్మజ్ఞానానికి, ఆత్మ ఆనందానికి, ఆత్మప్రాప్తికి అందాం, ఆత్మప్రాప్తికి సాధనం. అయితే ఈ సమదృష్టిని ఎట్లా సాధించాలి? సమదృష్టి కావాలని ఉంటుంది మనకి, అందరిలోనూ ఆత్మలు సమానంగా ఉంటాయి అనేది మనకి వాస్తవంగా తెలిసినా దాన్ని ఆ అనుష్ఠానంలోకి తీసుకురావడం కోసం, ఆచరణలోకి తేవడం కోసం ఏం చేస్తే వస్తుంది అని అడిగాడు అర్జునుడు. దానికి సమాధానం చెప్పడం ప్రారంభించాడు. నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య, నా ఉద్విజేత్ ప్రాప్య చ అప్రియం, స్థిరబుద్ధి అసమ్మూఢ. ఇది పైనుంచి మొట్టమొదట చెప్పేటటువంటి దశ, మొట్టమొదట పక్వమైనటువంటి దశ అని చెప్పాడు ఆయన. గతంలో చెప్పినటువంటి ఆ 2వ అధ్యాయంలో చెప్పిన 2వ దశతోటి బహుశా ఇది సమానం. దుఃఖేషు అనుద్విగ్నమనాః, సుఖేషు విగత స్పృహ, వీత రాగ భయ క్రోధ, స్థితధీహి అని అక్కడ ఎలాగైతే చెప్పాడో, అంటే మనసులో వాడికి ఇటు ఉద్వేగం కానీ, ఇటు మానసికమైనటువంటి అనురాగపు అనువృత్తి, ఇది ఒక తీగపాకంలాగా అలా సాగుతూ ఉంటుంది మనసులో వాడికి, ఎప్పుడు అదే భావం సాగుతూ ఉండడం. చూడండి, మన దగ్గరికి అప్పుడప్పుడు స్కూళ్ళల్లో కొత్త పిల్లల్ని చేరిస్తే, లేదు ఎక్కడైనా హాస్టల్స్లో తీసుకెళ్ళి జాయిన్ చేస్తే, వాళ్ళు అక్కడ హాస్టల్లో ఉన్నప్పటికీ కూడా అయ్యో మా అమ్మ జ్ఞాపకం వస్తుంది, మా నాన్న జ్ఞాపకం వస్తున్నాడు, మా ఇల్లు జ్ఞాపకం వస్తుంది అంటాడు. పాపం అడ్జస్ట్ అయ్యేటంత వరకు ఒక వారం 10 రోజుల దాకా వాడు ఏడుస్తూనే ఉంటాడు. వాడు తిండికి ఏడుస్తాడు, స్నానానికి ఏడుస్తాడు, అన్నిటికీ ఏడుస్తూనే ఉంటాడు. జ్ఞాపకం వస్తుంది అని అనుకుంటుంది. కొన్ని రోజులు అయిన తర్వాత మిగతా మిత్రులతోటి బహుశా వాడికి తగినటువంటి కాస్త పరిచయం కలిగి వాళ్ళతో ఆటపాట ఇవన్నీ కూడా కలిస్తే క్రమంగా ఆ దుఃఖం కాస్త తగ్గి వీడు దాంట్లో అడ్జస్ట్ కాగలుగుతాడు. ఇది మనసులో ఉండేటటువంటి ఆ అనురాగం అనేది సాగుతూ ఉండడం చేత, అనువృత్తి అవుతోంది దానికి అవ్వడం చేత, అది వాడికి లోపల ఒక భావాన్ని ఏర్పరిచినట్టుగానే సాధకుడికి సమదృష్టి ఉన్నప్పటికీ కూడా మధ్యలో ఎదురయ్యేటటువంటి అనేక రకాల అనుభవాల వల్ల ఈ అనువృత్తి పనికిరాదు. ఆత్మనే తలుచుకో తప్ప మిగతావే అనువృత్తి వద్దు. శాశ్వతంగా ఉండేది అనే మాట వచ్చినప్పుడు, స్థిరంగా ఉండేది అనే మాట వచ్చినప్పుడు, అలాంటిది స్థిరంగా ఆత్మ ఒకటే ఉంటుంది. మిగతావన్నీ మార్పులు చెందుతూనే ఉంటాయి. శరీరం కానీ, శరీరానికి సుఖదుఖాదులను ఇచ్చేటటువంటి మన చుట్టూ ఉండేటువంటి వస్తువులు కానీ, వస్తువుల వల్ల కలిగే అనుభవాలు కానీ, ఇవన్నీ ఎప్పుడు కూడా మారుతూనే ఉంటాయి. అంటే అది స్థిరమైంది ఆత్మ కనుక దాన్ని పొందాలి అని వీడికి అనిపించాలి. దాన్నే చెప్పాడు ఈ 20వ శ్లోకంలో. స్థిర బుద్ధి, స్థిరమైన ఆత్మయందు వాడు మొదట ఒక నిశ్చయాన్ని కలిగి ఉండాలి. అది ఉన్నప్పుడు మాత్రమే, అది ఎంత స్పష్టంగా వీడిలో ఉంటే అప్పుడు వీడు అసమ్మూఢ, వీడికి మధ్యలో ఏ రకమైనటువంటి కన్ఫ్యూజన్స్ లేకుండా ఉంటాడు. అలాంటి వాడు మాత్రమే వాడు బ్రహ్మవిత్ కాగలుగుతాడు. వాడే తస్మాత్ బ్రహ్మణి తే స్థితాః. అలాంటి వాళ్ళు ఆ ఆత్మయందు నిలకడగా ఉండగలుగుతారు. ఇది చెప్పాడు ఆయన. విచలింపచేసేటటువంటివి చాలా వస్తూ ఉంటాయి, మధ్యలో ఎవరికైనా వస్తూ ఉంటాయి. మనందరికీ తెలుసును, రామాయణాన్ని మనం ఎన్నోసార్లు విని ఉంటాం. సీతమ్మని జాడ కనిపెట్టి రావటము, ఇది లక్ష్యం ఆంజనేయ స్వామికి. వానరులందరూ కూడా అక్కడ చేరారు సముద్రపు ఒడ్డుకి. సంపాతి వాళ్ళకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది. సంపాతి అనే ఒక పక్షి
జటాయు యొక్క సోదరుడు. సీతమ్మని నేను చూస్తున్నాను, లంకలో జీవించే ఉంది, లంకలో ఉంది. ఇంతవరకు పక్కాగా ఆ సంపాతి వానర వీరులందరికీ కూడా చెప్పాడు. దాంతో వీళ్ళందరికీ అప్పటిదాకా దిగులు కలిగి ప్రాయోపవేశం చేసేద్దాం, ఇంకా ప్రాణాలు తీసేసుకుందాం, ఇంక మళ్ళీ మనం వెనక్కి వెళ్ళొద్దు, అయిపోయింది ఇంకా మన బతుకులు అని అనుకున్న వానరులందరికీ మళ్ళీ కొత్త ఉత్సాహం వచ్చింది, కొత్త శక్తి వచ్చింది. సరే, సీత ఉంది అని అయితే తెలుస్తుంది, కానీ వెళ్ళేది ఎట్లా? ఎంత దూరం ఉందో తెలీదు, సముద్రం 100 యోజనాలు అని అంటున్నారు. అక్కడికి ఎలా వెళ్ళాలి? ఇక్కడ వేరే సాధనం అంటూ ఏమీ లేదు కనుక ఇప్పుడు ఏం చేయాలి? అదో పెద్ద సందేహం పట్టుకుంది. సరే, ఇంక చేసేదే ఉంది కనుక ఎవరైనా ఎగిరి వెళ్ళాలి. సాధనం వాళ్ళకి వాళ్ళ శరీరమే, అది వాళ్ళందరికీ కూడా ఎగరడం వచ్చును. కొమ్మ మించి కొమ్మ మీదకి, చెట్టు మించి చెట్టు మీదకి ఎగరడం అయితే వచ్చును కనుక వీళ్ళకు ఉండేటటువంటి ఒక శక్తిని బట్టి ఇంకొంచెం ఎక్కువ దూరం ఎగరగలం కనుక ఎవరెవరు ఎంత దూరం ఎగరగలుగుతారో ఆలోచన చేసుకున్నారు. కానీ ఎవరికి కూడా ఇంత సముద్రాన్ని ఎగిరి తిరిగి వస్తామనేటటువంటి నమ్మకం కలగలేదు. సరే, జాంబవంతుడు ఉన్నవాళ్ళలో పెద్దవాడు, బుద్ధిమంతుడు, ఆయన వృషభ వృద్ధుడు. సరే, ఆయన చూశాడు, ఆంజనేయ స్వామి గురించి తెలుసును కనుక ఆంజనేయ స్వామిని పంపిస్తే బాగుంటుంది అని ఆంజనేయ స్వామికి కొంచెం ప్రేరణ కలిగించాడు. ఆయన కలిగించేటప్పటికి ఆంజనేయుడు సిద్ధపడ్డాడు. ఓ వెడతాను అని అన్నాడు. బయలుదేరమన్నాడు. బయలుదేరాడు. లక్ష్యం ఏమిటి అతనికి? సీతమ్మ జాడ కనిపెట్టి వచ్చుట. ఇది అతనికి లక్ష్యం. సరే, బయలుదేరేటప్పుడు ఒక ప్రతిజ్ఞ కూడా చేసి మరీ బయలుదేరాడు ఆంజనేయుడు. యథా రాఘవ నిర్ముక్త శరః శ్వసన విక్రమ గచ్చేత్ తద్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం. ఇప్పుడు రావణాసుడి లంకలోనే సీతమ్మ ఉంది అని చెప్తున్నారు సంపాతి గారు. అంచేత నేను అక్కడికి వెడతా, కానీ ఆ వెళ్ళేటప్పుడు రామబాణంలాగా వెడతా. ఎందుకని? రామబాణానికి కార్యాన్ని సాధించుకురావడమే లక్ష్యం తప్ప మిగతావేవి దానికి తెలియదు. అంతేకాదు, లక్ష్యాన్ని భేదించడంతో ఆగదది, భేదించి మళ్ళీ వెనక్కి తిరిగొచ్చి రాముడి దగ్గరికి చేరుతుంది. ఇది రామబాణానికి లక్ష్యం కనుక నేను కూడా రామబాణంలాగే అవుతా. నా లక్ష్యమైనటువంటి సీతమ్మని నేను దర్శించి వస్తా. ఎక్కడుంటే అక్కడికే వెడతా. ఒకవేళ లంకలో ఉంటే లంకలో వెతుకుతా. లంకలో కాకుండా ఎక్కడైనా ఉన్నట్టయితే వేరే చోట్ల స్వర్గానికైనా పెడతా, మరొక లోకానికైనా పెడతా. మొత్తానికైతే చూడకుండా నేను తిరిగి రాను. ఒకవేళ ఎక్కడ కనుక ఆవిడ కనిపించకపోతే తీసుకువెళ్ళిన వాడు రావణాసురుడు అని తెలుస్తోంది కనుక రావణాసురుని పిలక పట్టుకొచ్చి రామచంద్రుడు పాదాల ముందర పారేస్తా లంకతో పాటు. ఇంత గట్టిగా ప్రతిజ్ఞ చేసి బయలుదేరాడు ఆయన. రామబాణానికి లక్ష్యం ఇది అని చెప్పినప్పుడు ఆ లక్ష్యానికే అది పెడుతుంది తప్ప మధ్యలో దానికి డీవియేషన్స్ ఉండవు. ఇది రామబాణపు లక్ష్యం. నేను అట్లా బయలుదేరతాను అని అన్న తర్వాత కొంత దూరం వెళ్ళగానే మైనాకుడు వచ్చాడు. మైనాకుడు ఒక పర్వతరాజు. ఆంజనేయ స్వామి తండ్రి అయినటువంటి వాయుదేవుడు ఈ మైనాకుడికి ఒకనాడు ఎప్పుడో సహాయం చేశాడు. చాలా కాలం క్రితం ఎప్పుడో సహాయం చేశాడు. ఆయనకి ఇంద్రుడి నుంచి భయం వస్తే తన సహాయంతో ఆ పర్వతం బాగా వేగంగా ఎగిరి సముద్రంలోకి పోయి దాక్కునేటట్లుగా సహాయం చేశాడు ఆయన. సో అది ఒక కృతజ్ఞత మైనాకుడికి. అసలు వెళ్ళేది రామకార్యం మీద. రాముడి వంశం సగర వంశం. సగర వంశం అంటే సముద్రానికి రూపుకల్పన చేసినటువంటి మహానుభావులు సగర పుత్రులు కదా. ఆ రకంగా సముద్రుడికి సగరుడికి ఒక రకమైనటువంటి ప్రేమ కలిగింది, కృతజ్ఞత కలిగింది. కింద ఉండే మైనాకుడికి ఒక రకమైన కృతజ్ఞత కలిగింది. ఇద్దరు కలిసి మాట్లాడుకున్నారు. సరే, వచ్చేవాడు ఆంజనేయ స్వామి, పాపం చిన్నపిల్లాడు కదా,
ఇతను పెద్ద ఘనకార్యం చేయడానికి వెళుతున్నాడు, ఇతనికి ఏదైనా కొంచెం మనం ఉపకారం చేస్తే బాగుంటుంది, దూర ప్రయాణం, దాహం వేస్తుంది, మధ్యాహ్నపు వేళ అంతేమైనా కొంచెం తాగడానికో కాస్త తినడానికి కాస్త స్నాక్స్ గట్రా ఏర్పాటు చేస్తే కొంచెం తీసుకుని సుఖంగా వెళ్ళి రావచ్చును అనుకున్న వెంటనే సముద్రుడు సలహా ఇచ్చాడు. మైనాకుడు పైకి లేచాడు, వెళ్ళేటటువంటి సముద్రుడికి మధ్యలో నిలబడ్డాడు ఆయన. ఇది చూసిన సముద్రుడు ఆంజనేయ స్వామికి వీడెవడో నాకు దారి అడ్డడానికి, నా కార్యాన్ని పాడు చేయడానికి వస్తున్నాడు అని అనిపించింది. వస్తూనే తన ఛాతితో ఒక్కసారి ఒక దెబ్బ కొట్టాడు ఆ పర్వతానికి. అది అదిరిపోయాడు. పర్వతం మానవాకృతిలో వచ్చి, నాయనా ఆంజనేయ, నేను నీకు శత్రువుగా రాలేదు, మిత్రుడుగా వచ్చా. మీ నాన్నగారు నాకు సహాయం చేయడం చేత నేను తిరిగి కృతజ్ఞత చెప్పుకునే అవకాశమే ఆ కాలంలో లేకపోయింది. ఈవేళ నీకు ఏదైనా కొంత చేయడం ద్వారా నేను ఆ రుణాన్ని తీర్చుకునే అవకాశం ఉందా? అందుచేత మంచి పర్వతం, చక్కటి పళ్ళ చెట్లు ఉన్నాయి, మంచి పండ్ల రసాలు ఉన్నాయి, తేనెలు ఉన్నాయి, నీకు ఇష్టమైనవి, కాసేపు అక్కడ విశ్రాంతి తీసుకో, తర్వాత మళ్ళీ నీ పై కార్యానికి నువ్వు వెళ్ళిపోదు కానిలే, నీకు ఆతిథ్యాన్ని ఇవ్వడం కోసం నేను వచ్చానయా అన్నాడు ఆయన. పెద్దవాడు, తండ్రి సమానుడు, ఆయన మాట్లాడితే కాదనకూడదు, తిరస్కరించడానికి వీల్లేదు, అలాని అంగీకరించడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే అంగీకరించడం అంటూ ప్రారంభిస్తే తన కార్యం చెడుతుంది, తన లక్ష్యం నుంచి తను వెనదిరిగిన స్థితి ఏర్పడుతుంది, రామబాణానికి ఉండే లక్ష్యం కాకుండా పోతుంది. అంచేత దిగడానికి వెళ్ళలేదు, ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వెళ్ళలేదు. అలా అని పెద్దవాడు చెప్పినప్పుడు తిరస్కరించడానికి వీల్లేదు. పెద్దలని కాదన్నటువంటి వాడికి ఎప్పుడు కూడా క్షేమం ఉండదు. మరి ఇప్పుడు వాయుదేవుడు మైనాకుడు అనేటువంటి మహా పెద్దవాడు, పర్వతుడు, అంచేత ఆయన వచ్చాడు, ఆయన కాదనడానికి వీల్లేదు. కనుక ఇప్పుడు ఏం చేయాలి? సరే, ఆంజనేయ స్వామి బుద్ధిమంతుడు కనుక ఆలోచించాడు. ఆయన స్వీకరించినట్లు ఉండాలి, తన లక్ష్యాన్ని చెదర్చకుండాను ఉండాలి. కనుక ఒకసారి పర్వతాన్ని చేత్తో తాకి ఆ పర్వతరాజుకి ప్రార్థన చేస్తూ చాలా వేగంగా, ఎందుకంటే వెళ్ళే ప్రయాణంలో ఊరికే పెద్ద ఉపన్యాసం చెప్తూ కూర్చుంటే టైం కాస్త దాటిపోతుంది. అప్పటికి ఈయన ఇక్కడి నుంచి ఎక్కడికో పోయి ఉంటాడు ఆయన. చేత అలా వెళ్ళడానికి వెళ్ళలేదు, టకా 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 చెప్పేసేయాలి, చిన్న చిన్న మాటలు చెప్పాలి, తన పని చేసుకుంటూ తను వెళ్ళిపోవాలి అనుకున్నాడు ఆయన. అద్భుతంగా ఉంటుంది. ఎంత బుద్ధిమంతుడో ఆంజనేయ స్వామి మైనాకుడితో ఆడినటువంటి మాటలు. ప్రీతోస్మి, మహానుభావ, నువ్వు ఇచ్చిన ఆతిథ్యానికి నీకు థ్యాంక్స్, కృతమాతిథ్యం, నువ్వు చక్కగా ఆతిథ్యం ఇచ్చో, నేను అంగీకరిస్తున్నా. మన్యురేషోపనీయతాం, నేను దిగలేను, ఏమనుకోకు. ఎందుకోసం? త్వరతే కార్యకాలోమే, నాకు అవతల పనికి వేళ అయిపోతుందయా, చీకటి పడితే మళ్ళీ నేనేం చేయలేను, అక్కడ ఎక్కడ దిగాలో కూడా నాకు తెలియకుండా పోతుంది, కనుక నేను త్వరగా వెళ్ళిపోవాలి. అహశ్చాప్యతి వర్తతే, పైగా పొద్దు పొడుస్తూ ఉండి ఒక్కసేపు అయితే చీకటి పడితే మళ్ళీ నేను వెళ్ళలేను, కనుక ప్రతిజ్ఞాత మయా దత్తా, మా వాళ్ళందరికీ చెప్పా ఎక్కడ మధ్యలో ఆగకూడదు అని. నా స్థాతవ్యం ఇహాంతరే, అంచేత ఏమనుకోకు, సారీ అన్నాడు ఆయన. అనుకూలమైనటువంటి మిత్రత్వం అది. ఆయన హనుమంతుడి కార్యాన్ని పాడు చేయడానికి రాలా, హనుమంతుడి కార్యానికి సహాయం చేద్దామని వచ్చాడు. అయినప్పటికీ కూడా నా ప్రహృష్యేత్ ప్రియం ప్రాప్య, తనకు అనుకూలమైనటువంటిది వచ్చినప్పటికీ కూడా దాన్ని తను తన లక్ష్యానికి చెదిరిచేటట్లుగా, చెదరగొట్టేటట్లుగా అంగీకరించకూడదు, కనుక ఆయన అంగీకరించలేదు. అలానే అతనికి కష్టపెట్ల, తన పని హాయిగా చక్కగా అతన్ని ఒకసారి తాకి స్పృశించి, నాయన నీ ఆతిథ్యాన్ని నేను స్వీకరించినట్లేనయ్యా, కనుక నన్ను క్షమించి నా కార్యానికి ముందుకు సాగేటట్లుగా నన్ను ఆశీర్వదించు అన్నాడైనా ముందుకు సాగిపోయాడు. సురస దగ్గర కూడా అంతే. నిజానికి సురస దేవతలు పెట్టిన పరీక్ష.
పోటీ పడ్డాడు మొట్టమొదట. తను పెరిగాడు, ఆవిడ పెరిగింది, తను పెరిగాడు, ఆవిడ పెరిగింది. కానీ తర్వాత తాను గుర్తించుకున్నాడు, ఓ ఇలాగా ఊరికే పోటీలు పెట్టుకుంటే కూడా అసలు లక్ష్యం దెబ్బతింటుంది, మన కార్యం చెడుతుంది. కానీ ఆవిడ యొక్క మాటని మనం తీసేయడానికి వీల్లేదు, నా నోట ప్రవేశించకుండా ఎవడో పోవడానికి వీల్లేదయ్యా అంది ఆవిడ. ఒక్కసారి అమాంతం చిన్నవాడయ్యాడు, నోట్లోకి వెళ్ళాడు, బయటకు వచ్చాడు. చూసింది ఆవిడ, చాలా బాగుందయ్యా, బుద్ధిమంతుడివి, కార్యాన్ని చక్కగా సాధించుకురా, ఆశీర్వదించమ్మా అన్నాడు. ఆవిడ యొక్క ఆశీస్సులను తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. మైనాకుడిని ఊరికి అలా తలుచుకుంటూ థ్యాంక్స్ అనుకోలేదు. సురసని చూసి తను థ్యాంక్స్ అనుకోలేదు. తనకి ఎంతవరకు అవసరమో అంతవరకు చేసి కార్యాన్ని సాధించుకుంటూ ముందుకు సాగాడు ఆంజనేయ స్వామి. అలాంటి వాడికి మాత్రమే లక్ష్యాన్ని చేరగలుగుతాడు. వాడు స్థిరబుద్ధి అయి ఉన్నప్పుడు మాత్రమే బ్రహ్మణి స్థిత అవుతాడు. వాడు లక్ష్యం యందు నిలకడగా ఉన్నవాడు కాగలుగుతాడు అని మనకి 20వ శ్లోకంలో మొట్టమొదట ఉండేటటువంటి ఆత్మదర్శనానికి పూర్వపు స్థితి ఏదో దాన్ని వివరిస్తూ ముందుకు సాగుతున్నాడు. తర్వాత ఇంకొక 1-2 మెట్లు చెప్తాడు మళ్ళీని. వాటిని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.